వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోడు రైతుల చలో హైదరాబాద్ పాదయాత్ర ఆపివేత. సిద్దిపేటలోనే రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. బీఆర్ఎస్ నేతల అడ్డంకితో ఉద్రిక్తత. సీఎంకు సమస్య చెప్పే అవకాశం లేకుండానే ముగిసిన యాత్ర. రాష్ట్రంలో యూరియా కొరతే లేదని రామచంద్రరావు స్పష్టం. కాంగ్రెస్ నాయకులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వెల్లడి. యూరియా అంశంపై దర్యాప్తు చేయాలని మంత్రి డిమాండ్. హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహణ. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడడం అసహ్యమన్న అయ్యన్న పాత్రుడు. ప్రజాస్వామ్య విలువలు జగన్ కు తెలుసా అని సభాపతి ప్రశ్న. జగన్ వ్యాఖ్యలు బాధాకరమని ఖండించాలని పిలుపు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు. లిక్కర్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్న చెవిరెడ్డి. చేయని తప్పుకు జైలు జీవితం, వెన్నునొప్పుతో బాధపడ్డానని వెల్లడి. లిక్కర్ స్కామ్ పేరుతో సిక్ తప్పులు చేస్తోందని ఆరోపణ. కావాలని చిత్రహింసలు పెడుతున్నారని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజులలో 1,08,000 మంది కార్యకర్తలు 1,20,00,000 ఇళ్లను సందర్శించారు. టెక్నాలజీ సహాయంతో జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తూ ప్రతి ఇంటి సందర్శనను పర్యవేక్షించారు. ప్రజల నుండి ఏడాది కాలంలో పొందిన లబ్ధులు, సంక్షేమ పథకాల ఫలితాలు, ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను సేకరించారు. గ్రామాలు, పట్టణాలు, దూర ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా మమేకమై సూచనలు, సమస్యలను గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా సమగ్ర నివేదిక సిద్ధమవుతోంది. గత 12 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం, మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేయడం. ఈ విధంగా సుమారు 40 రోజులు 1,08,000 మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్ళి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది. ఈరోజు ఒకసారి ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు, ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అనేది కానీ ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు కేవలం ఇంటింటికి వెళ్ళారు, మన పాంప్లెట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు. దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మరి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ఈ గడిచిన 40 రోజులుగా ప్రతిరోజు 1,00,000 మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో 1,20,00,000 ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎగ్జాక్ట్ గా ఫిగర్ చెప్పాలి అంటే 1,20,53,109 ఇల్లులు మరి ఈరోజు మా క్యాడర్ అంతా వెళ్ళి ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని లో భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్రంలో 1,50,00,000 ఇల్లులుంటే 1,20,00,000 ఇల్లులు మా క్యాడరు గడిచిన 40 రోజులుగా మరి ఇంటింటికి వెళ్ళి ఈ సుపరిపాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో దొంగ ఓటింగ్ జరిగిందని వైసీపీ నాయకులు మరోసారి ఆరోపించారు. ఇది ప్రజలకు తెలిసిన విషయమేనని, పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు. టీడీపీ ఈ గెలుపుతో ఆనందపడుతున్నప్పటికీ దొంగ ఓటర్లకే ఇది నిజమైన విజయం కాదని వ్యాఖ్యానించారు. త్వరలోనే టీడీపీకి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. వైసీపీ శ్రేణులు ఐక్యంగా ఉండి పార్టీ బలపరిచే విధంగా ముందుకు సాగాలని. ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్, సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట, నువ్వా నేనా అంట. లోకేష్ గారి స్టేట్మెంట్, ప్రజాస్వామ్యం నిలబడింది అంట. ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు? అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది. జరిగిందే దొంగ ఓటింగు, దానికి మళ్ళా ఉత్కంఠ, దానికి మళ్ళా నువ్వా నేనా, దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే మీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకో లేక ఎంతో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకో మాత్రమే తెలుసు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్యపెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు, మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా
వారికి ఎనలేని తృప్తి సంతోషం ఉండేది, మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా. మీరు గెలిచినామని కేవలం మీరు అనుకోవాల్సిందే. మీ దొంగ ఓటర్లు కూడా కనీసం మీరు గెలిచినారనుకోరు, ఎందుకంటే వాళ్ళతోనే మీరు దొంగ ఓట్లు వేయించారు కాబట్టి. పులివెందుల మండల ఓటర్లు అసలే అనుకోరు, ఎందుకంటే వాళ్ళతో ఓటే వేయించలేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా, అదేవిధంగా నిజమైన ఓటర్లను లోనికి రానివ్వకుండా చేసుకున్న దాన్ని పోలింగ్ అంటారా? ఓటింగ్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా? సో దీన్ని ఎలక్షన్ అంటారా లేదా అనే విషయాన్ని నేను మీ విజ్ఞతకే వదిలేస్తా అన్నా. నిజంగా ఇది అనైతికమైన ఎలక్షను. నిజంగా ఇది ఒక ఫార్స్, అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది. సో నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోనే నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. తప్పకుండా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవ్వరు నిరుత్సాహపడద్దండి, ఎవ్వరు బాధపడద్దండి. పులివెందులలో టీడీపీ విజయాన్ని నందమూరి బాలకృష్ణ చారిత్రాత్మకంగా అభివర్ణించారు. వైసీపీ కంచికోటలో టీడీపీ జెండా ఎగరడం ప్రజాస్వామ్య పునరుద్ధరణకు నిదర్శనమని అన్నారు. 40 ఏళ్ల తర్వాత పులివెందులలో స్వాతంత్ర్యం సాధించామన్న భావనతో ప్రజలు ఆనందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఫలితం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. ఈ ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాతినిధ్యం వహించి కూడా ఆయన ఇక్కడ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, విద్య కేవలం ధనవంతుడికి కాదు పేదలకు కూడా అందుబాటులో ఉండాలి విద్య అన్న ఆ రోజు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ప్రోవెల్ల సత్కరములు మహితమైన వారికి విద్యయే విద్యార్థి వృద్ధి కూర్చు అని అలా ఇలా ఇదొక దేవాలయం. ఇక్కడ ఎన్నో మంచి ర్యాంకుల్లో ఇక్కడి నుంచి బయటికి ఉన్నారు. సో ఇక్కడ ఉపాధ్యాయులకి తెలివి గారికి ఉపాధ్యాయులకి అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా పర్వతీయ సంస్థానం కోన జాతి సజాతమైన జాతిని ఆది వంశ సమున్నతిని అంటాం. అంటే ఎక్కడైతే పిల్లలు చదువుకుని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారో, అంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు, వాళ్ళు పుట్టిన ఊరికే తెలివి, వాళ్ళు పుట్టిన కుటుంబానికే తెలివి, పుట్టిన గడ్డకే తెలివి, ఊరికే తెలివి, అలాగే పుట్టిన జాతికే తెలివి, వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే తెలివి, వాళ్ళందరూ కూడా గర్వించే విధంగా వాళ్ళు తిరిగి ఇటు వాళ్ళు చదువుకున్న విద్యా సంస్థలకి వాళ్ళు రుణం తీర్చుకుంటూ, అలాగే సమాజ సేవలో కూడా వాళ్ళు సమాజం పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు విస్మరించకుండా వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు మరి అంత మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విద్య అన్నది అందరి ఇంటిలోకి ఎలాగైతే ప్రజల వద్దకు పాలన, అలాగే విద్య అన్నది కూడా పేద ప్రజలకు తీసుకొచ్చే మరి ఇక్కడ నుంచి ఉత్తీర్ణైన వాళ్ళు విద్యా సంస్థకు నేను చెప్పినట్టు అందరూ కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి సమాజానికి కూడా మంచి పౌరులు కావాలి. ఏది ప్రజాస్వామ్యం ఇన్నేళ్ళు 40 ఏళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం జరిగింది అన్ని వాళ్ళ అంటే వైసీపీ ఆరోపిస్తుంది కదా సార్. ఏంటి ఆరోపించేది? వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు, ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక. జనం వాళ్ళ కాళ్ళకి ఎలాగైతే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం, అలాగే అక్కడ పులివెందులో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికి. ఊపి వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. 11 మంది ధైర్యంగా వచ్చి నామినేషన్ చేశారు. అక్కడంటే
పులివెందుల ఫలితంపై టీడీపీ శ్రేణులు కఠినంగా స్పందించాయి. బాయ్కాట్ మీరు చేయలేదని, ప్రజలే మిమ్మల్ని బాయ్కాట్ చేశారని జగన్ కు గుర్తు చేశారు. వైసీపీ ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో ముందుగానే స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు వారి అసంతృప్తికి ప్రతిబింబమని, ఈ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ మార్పులకు నాంది కావచ్చని పేర్కొన్నారు. టీడీపీ జెండా పులివెందులలో ఎగరడం చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. ప్రజలు మిమ్మల్ని బాయ్కాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక్క రోజు ముందు రోజే స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు సమిష్టిగా ఈ రోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం. ఆ భరోసాతో వాళ్ళు ఒక సంవత్సరంలో సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు కురిపించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తన కుటుంబ సభ్యుల్ని హతమారుస్తారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. కేంద్రం ఏ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయదన్నది పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలే యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ ఈ విషయంపై దర్యాప్తు జరపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి సచివాలయం పక్కనున్న అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. యూరియా కొరత లేదు. యూరియా ఎప్పుడు కూడా మేము తక్కువ సప్లై చేయలేదు. అన్ని రాష్ట్రాలకు సమానంగా వారికి అవసరం బట్టి మేము సప్లై చేస్తాము. ఒక తెలంగాణలోనే ఎందుకు కొరత ఉన్నది? నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మేము గతంలో కూడా చెప్పాము, మీకు రబీలో మీకు 12 చిలుకులు 1,00,000 మెట్రిక్ టన్స్ వస్తే, ఖరీఫ్లో కూడా మీకు దాదాపు 6.9 వస్తే, ఇంకా రావాల్సింది కూడా మీకు కొన్ని వస్తున్నాయి. గత సంవత్సరం కన్నా మీకు మిగులు ఎక్కువ ఉన్నది. గత సంవత్సరం వాడకం ఎక్కువ ఎందుకు అయిందని మీరు అడుగుతా ఉన్నాం. ఈ వాడకం, యూరియా వాడకం వల్లనే ఈరోజు కృత్రిమమైనటువంటి ఒక కొరత మీరు కాంగ్రెస్ నాయకులు సృష్టించారు. దళారీ వ్యవస్థను పెంచడానికి, యూరియా బ్లాక్లు అమ్మడానికి మీరు దీనిపైన మీ యొక్క నాయకుల ఒక ప్రోత్సాహంతో కొంతమంది యూరియా దళాలి, కొంతమంది ఎరువుల దళాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన దర్యాప్తు చేయాల్సిందిగా ఈ తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నాను. మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు కూడా పేపర్ను మీరు తీసుకురండి, నేను తీసుకొస్తాను, కూర్చుందాము. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడడం వినటానికి అసహ్యంగా ఉందని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్య విలువలు అతనికి తెలుసా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు బాధాకరమని పేర్కొని ప్రజాస్వామ్య వాదులందరూ వాటిని ఖండించాలని పిలుపునిచ్చారు. వైసీపీ సభ్యులు ఇకనైనా అసెంబ్లీకి హాజరై తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ పౌరుడైన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వినొచ్చు మనం. గత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది చాలా అసహ్యంగా ఉందని వినడానికి కూడా. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి సార్? ఇప్పుడన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడా? ప్రజాస్వామ్య విలువలు ఏంటో అతనికి తెలుసా? ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ఎలాగ ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఏమీ తెలియదండి. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నేను స్పీకర్గా ఇవాళ మాట్లాడకూడదు, అది మాట్లాడుతున్నాను. నేను ఎలక్షన్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం చేస్తున్నారు. దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించను. కానీ ఆ రోజు ఎన్నికల్లో మీ ప్రభుత్వంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి? పంచాయతీ ఎన్నికల నుంచి, జడ్పీటీసీ ఎన్నికల నుంచి, ఎంపీటీసీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా. నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరుగుదని కొట్టలేదని మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి. హరే కృష్ణ హరే రామ అనుకోని వయసు అయిపోయింది. ఈ వయసులో నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు. మీకు మెంటలు వచ్చిందా, పిచ్చెక్కిందా ఏంటి? మాటలేంటి? ఇది పద్ధతి కాదు కదా. ప్రజాస్వామ్య విలువలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ప్రతి పార్టీకి కూడా ఒక ఏజెండా ఉంటుంది. కానీ ఈ పార్టీకి ఏజెండా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, ప్రజలకు అర్థం అవ్వట్లేదు. అసలు ఈ ఆలోచనకి అర్థం అవ్వట్లేదు. ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. కానీ మనం ఆలోచించవలసింది ఏంటి? మనం అధికారంలో ఉన్నప్పుడు 4 మంచి పనులు చేయాలని చెప్పి ఆలోచించాలి తప్పించి నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు, నేనే ఉండాలా, నేనే పరిపాలన చేయాలా, రాష్ట్రాన్ని మొత్తం తీసుకోవాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేవాళ్ళని చెప్పి ఆలోచిస్తే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. దీన్ని అందరూ ప్రజాస్వామ్యంగా ఆలోచించే ప్రతి వారు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ మనం చేస్తానంట. నేను ఆ సభ్యులు మరొకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తానండి.
రేపు మళ్ళీ 17-18 అసెంబ్లీ వస్తుంది పడుతున్నాం కాబట్టి మీరు రెండయ్యా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ ప్రాంత సమస్యలను మాట్లాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీ. వెల్కమ్ టు ఐబీటీవీ. రాజీవ్ గాంధీ సద్భావన అమరజ్యోతి యాత్రకు ఘనమైన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో పీసీసీ బృందం ప్రత్యేకంగా పాల్గొని యాత్ర వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ మోసిన్ ను సహకరించారు. సద్భావన, ఏకత, సామరస్య స్ఫూర్తిని ప్రజల్లో నాటే లక్ష్యంతో నిర్వహించిన ఈ యాత్రలో స్థానికులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యాత్ర విజయవంతానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. मेरा नाम सैयद मोहसिन है. आई एम द वाइस चेयरमैन ऑफ दिस राजीव गांधी ज्योति सद्भवन यात्रा. मैं शुक्रिया अदा करना चाहता हूँ रेड्डी साहब का, आपके पूरे हैदराबाद की पीसीसी टीम का, रेवंत रेड्डी साहब का कि आपने इतना ग्रैंड वेलकम किया हमारे लोगों का. कल रात व्हेन वी रीच्ड वी हैड अ स्मॉल इशू. जब कोई एक यात्री उनकी तबीयत नासाज थी तो आपकी टीम ने बहुत क्विकली रिस्पॉन्ड किया, उनको हॉस्पिटलाइजेशन करने के लिए एम्बुलेंस में डाल के उनको वापस रवाना करने के लिए. So I am very very grateful. जैसा सर ने कहा कि this is a tradition that 34 years से has been carrying on forward, starting from Sri Perumbattur on the 9th of this month, which was also the day that marks Quit India movement. We are making our way from Karnataka, making our way into Karnataka. We are grateful that Mr. D.K. Shiv Kumar, Ramalinga Reddy, the local leadership there, Chief Minister Siddaramaiah Saab, all leaders have been supportive. गुलबर्गा में प्रियंक खारगे साहब, राधा कृष्ण साहब, हमारे AICC चीफ मल्लिकार्जुन खारगे साहब, अजय सिंह साहब. एज वी एंटर्ड इनटू तेलंगाना इट वाज आपकी टीम जो इतना ग्रैंड वेलकम की. मैं आपसे विनती करता हूं कि ये जो एक ज्योति है इसके पीछे देयर इज़ अ लॉट ऑफ कुर्बानी राजीव गांधी साहब की, गांधी परिवार की. वी नीड टू टेक दैट इनटू अकाउंट. आज राजीव गांधी साहब की कुर्बानियों को भूल गए, उनके कॉन्ट्रीब्यूशंस को भूल गए. राहुल गांधी जी आज वोटर लिस्ट के बारे में बात कर रहे हैं. ही इज टॉकिंग अबाउट वोट चोरी के बारे में. कोइंसिडेंटली राजीव गांधी जी वाज द वन हु reduced the age from 21 to 18, so the youth could be a part of this voting process. So I urge the youngsters, all the people to come forward, be a part of. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చాలా గొప్పదని, గత 35 ఏళ్లుగా నిరంతరం నిర్వహించడం హర్షణీయమని డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అన్నారు. ఈ యాత్ర ప్రజల్లో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఖైరతాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యాత్ర స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. దొరైస్వామి గారు ఈ సద్భావన యాత్ర శ్రీపెడంబరూరు నుంచి తీసుకొని ఢిల్లీ దాకా ఈ యాత్రను కొనసాగిస్తుంటారు. ఎందుకంటే మనము మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకోవడము, దేశ ప్రజలందరూ కూడా ఆయన మనకు దేశ సేవలకు మనం ఇలా కొనియాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న ఐటీ రంగం కానీ, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈరోజు అభివృద్ధి చెందిందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసిన పునాదే ఈరోజు మనం ఈరోజు చూసిన టెక్నాలజీ కానీ, ఈరోజు చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ రోజు ఆయన బీజం వేసింది. కాబట్టి ఈరోజు మనం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యాత్రని వీరు శ్రీపెడంబరూరు నుంచి ఈరోజు హైదరాబాద్ వారు చేరుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు నిజామాబాద్ మీదకి వెళ్ళి ఢిల్లీ దాకా ఈ యాత్ర కొనసాగుతుంది. నేను ఇంకొకటి మన తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఆ రోజు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చింది కూడా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. మీరు ఎన్నోసార్లు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆయన చెప్పిండ్రు. ఆయనకు ఆ రోజు ఆరోగ్య సమస్యలు వస్తే ఆ రోజు యుఎన్లో ఆయన పేరుని ఇంక్లూడ్ చేసి అమెరికాకు తీసుకెళ్ళి ఆయన ట్రీట్మెంట్ కూడా చేయించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి గురించి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా పదే పదే స్మరిస్తుంటారు, పదే పదే కొనియాడుతుంటారు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఆ రోజు కొంతమంది దుర్మార్గుల చేతుల్లో ఆ రోజు బలి అయిపోయి దేశం కోసము ఆయన ప్రాణత్యాగం చేసిండ్రు. కాబట్టి ఈరోజు వచ్చే జనరేషన్ కానీ రేపు రానున్న తరాలకు కూడా రాజీవ్ గాంధీ గారి సేవలన్నీ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని దొరైస్వామి గారు ఆయన గత 34 సంవత్సరాల నుంచి వాళ్ళ బృందంతో అందరితోటి కూడా శ్రీపెడంబరూరు నుంచి ఢిల్లీ దాకా ఆయన పోయి ఈ జ్యోతిని తీసుకొని
తొత్తులైన కొంతమంది పోలీసు అధికారులను వాడుకుని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రజలను మోసం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఎన్నికల వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇవ్వకపోవడం వెనుక భయం ఉందని, నిక్షేపపాత ఎన్నికలు జరిగితే ఫుటేజ్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా ఈ వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి, లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు దాంట్లో ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం ఎన్నికల మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ 2 ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం, కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు. వెంటనే మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ, కోర్టు తాళాలు తీసి బూజు దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని, కలెక్టర్ని 2 మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు, భయం, ఆదరా బాదరా. అంటే ఎన్నిక అయిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా అని అడుగుతున్నాను. ఎవరిని మోసం చేస్తాను? మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నాము మహా తెలివితేటలతో, 45 ఏళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నామనేటువంటి పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో. కానీ ప్రజల అమాయకులా? ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు? ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు. మీరెన్ని మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలకి చూపిద్దాం అనుకున్నా, పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కళ్ళకు కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది. అంతా ఆంధ్రజ్యోతి, అంతా ఈనాడు, అంతా TV5 కాదు కదా. ఏదోటి న్యూట్రల్గా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని. వెనకటికి ఏదో చెప్పిన సామెతగా ఎవడే అంటే వీళ్ళ బతుకు బాండారాన్ని వీళ్ళే బయటెట్టుకున్నారు. అయ్యా, ఎన్నికలు జరిగిన తొంతంతా కూడా సీసీ ఫుటేజ్ని సమాజానికి ఇవ్వండి, మీడియా ప్రపంచానికి ఇవ్వండి, రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వండి, వెబ్ కాస్టింగ్ ఇవ్వండి, వెబ్ కాస్టింగ్ జరిగినటువంటి తీరు మొత్తాన్ని, ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వండి అని చెప్పని ఆయన నిన్ను అడిగారు. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీకు భయం? నిజంగా మీరు ధర్మబద్ధంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ, ఎన్నికల బాధ్యతలు నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఆ వెబ్ కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజీలు కానీ ప్రపంచానికి ఎందుకు ఎవరు? భయం, మీకు భయం. ఆసిఫాబాద్ జిల్లా చింతనమాలేపల్లి మండలంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చెలరేగింది. నిరసనలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో కాగజ్ నగర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారి అదనపు బలగాలను మోహరించి నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. భర్త హత్య కేసులో అతీక్ అహ్మద్ పై సీఎం తీసుకున్న చర్యలను ప్రశంసించిన ఆమెను పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు కారణంగా పేర్కొన్నారు. मेरे छुपे हुए उन आंसुओं को देखने का काम किया जो वर्षों में किसी ने देखने का काम नहीं किया। मेरा दुख, मेरा तकलीफ माननीय मुख्यमंत्री जी ने देखने का काम किया और सही मायने में मुझे न्याय दिलाने का और देने का काम किया।
माननीय अधिष्ठाता महोदय जी, मुझ जैसे पता नहीं कितने प्रयागराज में पीड़ित परिवार को माननीय मुख्यमंत्री जी ने ऐसे अपराधियों को दंड दे करके उनको न्याय दिलाने का काम किया है। और कल शायद मेरी प्रयागराज की जनता मुझे सुनेगी तो वो लोग भी माननीय मुख्यमंत्री जी को धन्यवाद देने का काम करेंगे पुनः दोबारा। और माननीय अध्यक्ष जी, मेरे जैसे पता नहीं कितने महिलाओं की सिंदूर को मिटाया गया, पता नहीं कितने माताओं की गोदी सूनी कर दी गई। मैं धन्यवाद देना चाहती हूँ ऐसे मुख्यमंत्री जी का। ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల సిప్లీగంజ్ కు ప్రభుత్వం కోటి నగదు ప్రోత్సాహకం అందించింది. దీంతో జూబ్లీహిల్స్ లో సీఎం నివాసంలో ఆయన్ను కలిసి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ ను రేవంత్ శాల్వాతో సన్మానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.